పురంధేశ్వరి గారు విజయసాయిరెడ్డి గారి మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ కేసుల్ని వ్యవస్థలను మేనేజ్ చేసి అని చెప్పేసి అన్నారు. నువ్వు ఒకటి పాయింట్ నెంబర్ 1 దీనిలో నిర్దిష్టమైనటువంటి ఒక ఉదాహరణ చెప్పాలి. పురంధేశ్వరి గారు నోటికి ఏది వస్తే అది నాకు పదవి ఉంది కదా అనో, లేకపోతే అధికారం ఉందనో, మీ పార్టీ వాళ్ళకి అధికారం ఉందనో ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు మాట్లాడితే జనాలు తిరగబడాల్సిన పరిస్థితి వస్తుంది. నిర్దిష్టమైనటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, లేదా ఆ నిర్దిష్టమైనటువంటి ఎగ్జాంపుల్ ఇదిగో ఈ కారణంతో ఇక్కడ పలానా వాళ్ళని సాక్షుల్ని ప్రభావితం చేశారు, లేకపోతే వ్యవస్థలను ఈ రకంగా మేనేజ్ చేశారు అనేది చెప్పాలి. ఊరికే గుడ్డ కాల్చి మీదేసి మీరే తుడుచుకోండి అని అంటే అది మంచి పద్ధతి కాదు, సంస్కారం కాదు. రెండోది, వ్యవస్థలను మేనేజ్ చేయటం అని అంటే మీరు ఎవరిని అనుమానిస్తున్నారు? ఆయనకున్నటువంటి కేసులు కోర్టుని ప్రభావితం చేస్తున్నారు ఈయన అని అంటే ఏ రకంగా ప్రభావితం చేస్తున్నారు? మీరు కోర్టులను ఏమన్నా అవమానిస్తున్నారా? కోర్టుల్ని అనుమానిస్తున్నారా? దీనికి ఆవిడ సమాధానం చెప్పాలి. కోర్టుల్లో జడ్జిల్ని వీళ్ళని మీరు అనుమానించేటట్టయితే దానికి చెప్పండి. కంటెంప్ట్ కింద మిమ్మల్ని ఎందుకని, మీ మీద కేసు ఎందుకు పెట్టకూడదో ఇవాళ తేల్చేద్దాం దాని సంగతి కూడా. పాయింట్ నెంబర్ 3, అధికారం మీ చేతిలో ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉన్నటువంటి విషయం కదా. అమిత్ షా గారికి గతంలో మీరు ఇదే విషయం మీద కంప్లైంట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారని ఇలా చేస్తున్నారని అని చెప్పి. మరి ఆ కేంద్ర ప్రభుత్వం ఎందుకని స్పందించలేదంటారా? ఆయన స్పందించలేదు కనుక మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారని చెప్పదలుచుకున్నారా? కేంద్ర ప్రభుత్వం మీదే అయినప్పుడు ఎందుకని స్పందించలేదో, దాని గురించి ఎందుకు మాట్లాడలేదో, అధికారంలో మీరే ఉండి దానిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నప్పుడు మీ మాట విననటువంటి కేంద్ర ప్రభుత్వం గురించి కాకుండా కోర్టుల్లో ప్రస్తావించడానికి మీ గవర్నమెంట్ మీద మీకే నమ్మకం లేకుండా పోయిందా? దీనికి సమాధానం చెప్పాలి మీరు పురంధేశ్వరి గారు. 4వ పాయింట్ ఏంటంటే, గతంలో మీరు చేసినటువంటి వ్యవహారాలేంటి? మీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద దాదాపుగా 17-18 కేసులు ఉంటే వీటిలన్నింటినీ ఏ వ్యవస్థని మేనేజ్ చేసి ఆయన కోర్టుల నుంచి తప్పించుకున్నాడు? ఏ వ్యవస్థను మేనేజ్ చేసి కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్నాడు? ఏ వ్యవస్థలను మేనేజ్ చేసి ఏ కేసుకి దొరకకుండా రోడ్డు మీద తిరుగుతున్నాడు? దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. దానికోసం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రశ్నించరో దీనికి ఆన్సర్ చెప్పాలి. అలాగే మీ మీద ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి కేసు గురించి మీ మీద అభియోగాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఏ వ్యవస్థని మేనేజ్ చేస్తే ఆ కేసులో మీరు లేకుండా ఎందుకు తిరుగుతున్నారు? ఆ కేసులో మీరు లేకుండా ఏ వ్యవస్థను మేనేజ్ చేయటం వల్ల ఆ కేసులో బయట జనాలకు కూడా తెలియకుండా ఏ రకంగా చేస్తున్నారనేది దీనికి మీరు సమాధానం చెప్పాలి. అంతే తప్ప ఇవన్నిటినీ పక్కన పెట్టి గింజ దానికి ఉన్న వెనకాల నలుపు దానికి తెలియదు అన్నట్టుగా మీకుండేటువంటి మచ్చలు, మీకుండేటువంటి అభియోగాలు, మీ మీద మీరు చేసినటువంటి మీకున్నటువంటి అభియోగాలు వీటిలన్నింటినీ ప్రూవ్ చేసుకోకుండా ఎదట వాళ్ళ మీద పడి ఏడుపులు ఏడవటం తప్ప చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏంటి? ఆ పార్టీకి మీకు ఉన్న సాన్నిహిత్యం ఏంటి? ఆ పార్టీ నుంచే బయటకు వచ్చి కనీసం 7-8 సార్లు మీరు పార్టీలు మార్చారు కదా. తెలుగుదేశం పార్టీలోంచి తర్వాత ఎక్కడికి వెళ్ళారు? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండేటువంటి దానిలోకి వెళ్ళారు. మీ నాన్నకి మీరు కూడా వెన్నుపోటు పొడిచిన వాళ్ళల్లో మీరు కూడా ఒకళ్ళు అన్న సంగతి జనాలందరికీ తెలుసు. మీరు మర్చిపోయారేమో, గుర్తుపెట్టుకోండి. మీ నాన్నగారికి వెన్నుపోటు పొడిచిన దాంట్లో మీరు కూడా ఉన్నాడు, మీ పాత్ర కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళారు? బీజేపీలోకి వెళ్ళారు. బీజేపీ దగ్గర నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీల్లో అధికారాన్ని అనుభవించి
అన్నీ అయిపోయి అధికారంలో ఉన్నంత వరకు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మంత్రి పదవిని అనుభవించి అయిపోయిన తర్వాత ఎప్పుడైతే బయటకు వచ్చారో ఆ తర్వాత మళ్ళీ బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇది మీ రాజకీయం అంటారా? వ్యవస్థలను మేనేజ్ చేయటం అని అంటారా? అధికారం ఎక్కడుంటే అక్కడ దానికోసం పరితపించే పురంధేశ్వరి అంటారా? ఏమంటారు? దీనికి సమాధానం చెప్పాలి. ఐదో పాయింట్, పురంధరేశ్వరి గారికి స్ట్రైట్గా రాసుకోండి జనాలు, 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ఈ సందర్భంగా సాయిరాం అడ్వకేట్ చెబుతున్నటువంటి మాట రాసుకోండి. ఈవిడ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి మీద కన్నేశారు. రాసుకోండి మళ్ళీ ఇంకొకసారి, అధ్యక్ష పదవి మీద రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షురాలుగా ఉండదలుచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది, ఎక్కువ కాలం ఇంకా పార్టీని నడిపించేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ అబ్బాయిని ఏదైనా చూద్దామనంటే ఆ అబ్బాయి కూడా పెద్దగా ప్రజల్లో పాపులారిటీ ఉన్నట్టు వ్యవహారం కనపట్టలేదు. అందుకని ఆ పార్టీకి అనుకూలంగా 4 మాటలు మాట్లాడి ఆ పార్టీలో పట్టు పెంచుకుంటూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షురాలుగా ఆ పార్టీ పగ్గాలు చేపట్టాలనేటువంటి ఒక పన్నాగం పన్నుతోంది. చంద్రబాబు నాయుడు గారు ఎటు బాలకృష్ణని సీట్లో కూర్చున్నందుకే బయటికి పంపించేశారు, రానివ్వటం లేదు. పార్టీ ఆఫీసుల్లో కూడా రానివ్వటం లేదు. హైదరాబాదులో పోటీ చేసి నా సత్తా ఏంటో చూపించుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చాడు బాలకృష్ణ. అలాంటి బాలకృష్ణని పోటీ లేదు, ఎక్కడున్నాడో తెలియదు, కనీసం పార్టీ ఆఫీసుకు కూడా రానివ్వనటువంటి పరిస్థితి బాలకృష్ణ ఫేస్ చేస్తున్నాడు. అదే సందర్భంలో పురంధేశ్వరి గారు, ఇది మా నాన్న పెట్టిన పార్టీ, ఈ పార్టీకి నేనెందుకు అధ్యక్షురాలని కాకూడదు అని అనుకొని చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయన ఎక్కువ కాలం యాక్టివ్గా ఉండలేడు కనుక వాళ్ళ సామాజిక వర్గానికి ఈ పార్టీ పదవిని ఆసరాగా చేసుకొని నాయకత్వం వహించాలనేటువంటి దుర్బుద్ధి ఆ కాంక్ష ఎక్కువగా ఉన్నాయి గనక దీన్ని బేస్ చేసుకొని ఆ అధ్యక్ష పదవి మీద కూర్చోవాలనేటువంటిది కన్నేసింది. అందుకే ఆ సామాజిక వర్గాలని మెప్పు పొందటం కోసం, ఆ పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకుల మెప్పు పొందటం కోసం రాబోయే రోజుల్లో మన పార్టీకి అధ్యక్షురాలుగా ఉండాలి అని అంటే ఈవిడే సరైన ఆవిడ అని చెప్పేసి వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు అనుకోవటం కోసం మీరు ఆడుతున్నటువంటి డ్రామా ఇది డ్రామా అని చెప్పి నేను ఈ సందర్భంగా చెబుతున్నాను. రాసుకోండి, రాబోయే రోజుల్లో ఇది కనుక జరగని పక్షంలో రాజకీయాలు మాట్లాడటం మానేస్తాం. ఇది పురంధేశ్వరి గారు చేస్తున్నటువంటి ఒక డ్రామా. వ్యవస్థలను అడ్డు పెట్టుకొని కేంద్ర సీజే గారికి లెటర్ రాయటం ఎందుకు? మీకు దమ్ముంటే మీ అమిత్ షా గారు, మీరు గవర్నమెంట్లో ఉన్నారు, రాయండి. ఏ వ్యవస్థలను మేనేజ్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కేసుల నుంచి తప్పించుకున్నారో దానికి సంబంధించి కేసులు రాయండి. ఆయన మీద ఉన్నటువంటి స్టేలన్నింటినీ ఎత్తేసి డైరెక్ట్గా దీని మీద ఫేస్ చేయమని చెప్పేసి అడగండి. లిక్కర్ స్కామ్ దీంట్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అన్యాక్రాంతమైందో, అవినీతి జరిగిందో దాని మీద నడిపించమని అడగండి. చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎందుకని అడగలేకపోతున్నారు? ఈ కేసులన్నింటిలోంచి స్టే లేకుండా తప్పించుకొని డైరెక్ట్గా కేసుల మీద ఫైట్ చేయమని చెప్పి, న్యాయస్థానాల్లో ఫైట్ చేయమని చెప్పి, నీ మీద అంటినటువంటి మరకల్ని తుడిచేసుకోవటానికి ముత్యంలాగా బయటికి రావాలి అని అంటే కేసుల మీద పోరాడమని చెప్పి ఎందుకని సలహా ఇవ్వలేకపోతున్నారు?